అంటే వైసీపీ పార్టీ పథకం ప్రకారం కుట్రలు చేస్తుంది జనసేన మీద అంటున్నారు. అసలు మేము అనుకుంటున్నాము జనసేన ఒక పార్టీనే కాదు అని అనుకుంటున్నాం. మ్హూ. ఇప్పుడు ఒక పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఒక 15 ఏళ్ళు ఊడిగం చేయాలా అని నిశ్చయించుకున్న పార్టీ ఎందుకు అవుతుందండి? ఎప్పుడు కూడా నేను అతను ముఖ్యమంత్రి అవుతాడంటేనో అతన్ని టార్గెట్ చేయాల. మా పార్టీ ఒకవేళ టార్గెట్ అయితే టీడీపీ ఉంటుంది, లేకుంటే బీజేపీ ఉంటుంది. జనసేన అసలు వాళ్ళు ఉత్తుత్త మిరపకాయ కదా, డమ్మీ పార్టీ. తెలుగుదేశం కింద ఉండేదానికి మాకెందుకు దాని గురించి మేము టార్గెట్ చేయడము? మ్. ఇంకొకటి దీనికి ఏమంటే వైసీపీ పార్టీ రాజకీయాలు చేస్తుంది తప్ప కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చెయ్యదనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. కూటమికి చెల్లది కుట్రలు కుతంత్రాలు మరి చేసి ఉంటే వైసీపీ మనకు సంబంధం లేని విషయం. మ్. ఏదున్నా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఓకే. అట్లంతా ఒకరిని మభ్యపెట్టి ఒకరిని చేసి ఇంకొకటి ఏదో చేయాలని లబ్ధి పొందాలని అనుకునే పార్టీ కాదు. అట్లా కుట్రలు కుతంత్రాలు చేయాలా అనుకుంటే ముందే చేసింటే జగన్మోహన్ రెడ్డి సీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది. ఎట్లా ఇప్పుడు ఎట్లా అది ఎట్లా లేదు కాబట్టి మాకు కుట్రలు కుతంత్రాలు చేయాల్సిన పని లేదు. మ్. ఇంకొకటి ఘర్షణలు అన్నారు. మ్. ఎందుకు ఘర్షణలు దేని మీద చేయాలి? ఘర్షణలు ఎవరి మీదకి? మ్. మనకు జనసేనతో ఘర్షణతో పనే లేదు. జనసేన ఒక పార్టీ, దానికి మన టీడీపీ కింద ఒక ఇది మన అనుబంధ సంస్థగా పనిచేస్తూ ఉంటుంది. దాని గురించి కుట్రలు కుతంత్రాలు అవసరం లేదు. దీనికి కులము రంగు పులుపుతున్నారు అని కూడా వచ్చింది. ఒకటి అన్నారు కదా, అవును. కుల రంగు పులుపుతున్నారు అని. కుల రంగు కుల మత రంగు పులుపుతున్నారు. కుల రంగు పులిమే అవసరమే లేదు. ఇప్పుడు జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు నాకు కులం లేదు, నాకు మతం లేదు అంటారు. మరి ఎన్నికల సమయంలో చూసాం, సీఎం 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 అని కింద అరుస్తుంటే ఎక్కడైతాం సీఎం? మీ కులస్తులు మన కులస్తులంతా వేస్తే తప్ప మీరు సీఎం కాలేదు, వేసినప్పుడు మాట్లాడండి, సపోర్ట్ చేయండి అని అన్నాడు. అంటే అప్పుడు కులం కార్డు వేశాడు. మాకు అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడన్నా కులం కార్డు వేశాడా? ఇంతవరకు చెప్పలేదు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు అట్లా కులం కార్డు ఉండదు, కులము పులిమేది ఉండదు. కానీ మాటకు ఒక మాట, ఎప్పుడు కలిస్తే అప్పుడు ఏ రంగు పులిమితే ఏ రంగు వస్తుందో, ఎప్పుడు అవసరాన్ని వాడుకోవాలో అది జనసేనకే అది తప్పగానే వేరే వాళ్ళకు మాకంతా అది ఉపయోగపడదనేది బాగా తెలుసుకోవాలి. ఇప్పుడు జనసేన అధినాయకుడు ఒకటి చేశారు. ఫస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఉంటుందేమో మనము సక్సెస్ అవుతాము అని చూశారు. 15 ఏళ్ళు ఫ్యాన్ ఫాలోయింగ్, 10 ఏళ్ళు కుదరలేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ తో అతనికి బలము చాలలేదు. కానీ అప్పుడు ఏం చేశాడు? కొంచెం మంది సపోర్ట్ పెట్టుకోవడం వచ్చాడు, అప్పుడు కుదరలేదు. కానీ పోయిన ఎన్నికల్లో కులం కార్డు వేశాడు. కులం కార్డు వేసి ఆయన లేదు, నాకు కులం లేదు మతం లేదు అని చెప్పి కులం కార్డు వేసి అధికారంలోకి టీడీపీ బీజేపీ తరపున రాగలిగాడు. అంతే తప్ప దాని గురించి కులం కార్డు చేసేది మన జనసేన పార్టీ తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదనేది గుర్తుపెట్టుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే, ఒక జనసేన ఒక పార్టీ కాదనేది మాకు అది ఎప్పుడు కూడా టీడీపీ కింద అనుబంధ సంస్థగానే మేము దాన్ని పరిగణలోకి తీసుకుంటాం. ఇంకొకటి మనకు ప్రజలను రెచ్చగొట్టే విధంగా ముందుకు పోతున్నారు అని అన్నారు. కాదండి, ఈ షణ్ముఖ వ్యూహాలు, ఆ వ్యూహాలు, త్రిశూలాలు పట్టుకొని పోదాం, కొరడా జూలిపిస్తాం, వాళ్ళని ఎవరు రెచ్చగొడుతుండే చెప్పండి? ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి మీరు సమన్వయం పాటించండి, వాళ్ళు ఏం చేసినా మనకు సంబంధం లేదు, మనం రాజకీయంగానే చేద్దాం తప్ప మనకు వాళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోద్దండి అని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఇది రివర్స్ ఇప్పుడు ఈ రోజు. కాబట్టి ఇటువంటి అంతా కూడా ఎప్పుడు కూడా మనము ఏది మాట్లాడుకున్నా కూడా జనసేన పార్టీ ఎప్పుడు కూడా ఒక్కసారి మాట్లాడిండేది ఇంకొకసారి పార్టీకి ఉండదు. ఎప్పుడు ఏ డయాస్ మీద ఏది మాట్లాడతారో వారికే తెలియదు. కాబట్టి అట్లా రెచ్చగొట్టే విధానం గాని రెచ్చిపోయే విధానం గాని మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెయ్యరు. అది ఎప్పుడు చేసినా కూడా ప్రజలకు అందరికీ తెలుసు. షణ్ముఖ వ్యూహం త్రిశూలాలు పట్టుకొని దిగుదామన్నారు, ఊగారు కదా. ఆవేశంతో ఊగేది ఎప్పుడు వైఎస్ఆర్ పార్టీ కాదు, అది జనసేన పార్టీనే. ఎప్పుడు అటువంటి కార్యక్రమాలు రెచ్చగొట్టే విధానం గాని రంగులు మార్చే విధానం గాని మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. ఆ రంగులు అలవాటు వారికే. సినిమా రంగులు మార్చినట్లు రాజకీయాల్లో కూడా రంగులు మార్చేది అలవాటు చేసుకున్నారు. ప్రజలు తెలుసుకున్నారు. 2 లక్షల బుక్కులు చదివినానంటారు, 1,00,000 బుక్కులు చదివినానంటారు. 2 లక్షల బుక్కులు చదవాలంటే 2 జన్మలో 3 జన్మలో కుదరదు.
కానీ వారు అప్పటికే 2 లక్షల బుక్కులు చదివేశారు. కానీ ఇది కాదు, ఇటువంటి 2 లక్షల పుస్తకాలు చదివానని ఆయన ఎక్కడా అనలేదు. గతంలో కూడా ఒకసారి చెప్పారు. నాగబాబు గారు కూడా ఒక చెప్పారు, సందర్భంలో చెప్పారు, ఇది కావాలని మీరు మాట్లాడతారు. 2 లక్షల పుస్తకాలు చదివానని ఆయన ఇప్పుడు ఎక్కడ అనలేదే. ఇంకేమన్నారు చెప్పండి. మీది 2 లక్షల పుస్తకాలు చదివాననేది వైసీపీ చేస్తున్న ప్రచారం. ఆయన అన్నాడని ఎక్కడ లేదండి. అలా. మీరు ఆయన ఒక వారం సమయం తీసుకోండి. 2 లక్షల పుస్తకాలు పవన్ కళ్యాణ్ గారు చదివాను అనేటువంటి రికార్డు ఒకటి తీసుకురాని మనం గట్టిగా జనసేనకు అడిగేద్దాం. అడుగుదాం, దాన్ని కూడా చేద్దాము. ఆ 2 లక్షల పుస్తకాలు చదివిన, నేను పుస్తకాలు ఎక్కువ చదివినానన్నాడు, 2 లక్షలు అన్నాడు, 1,00,000 అన్నాడు. కానీ అన్ని బుక్కులు చదవడం ఎవరికి సాధ్యం కాదు. ఒకవేళ నీకు ఉంటే, ఆయనకు ఒక దేవుని దయ, అమ్మవారు అనుగ్రహం ఉంటే లోపల మదిలోనే అప్పటికప్పుడు మాట్లాడే శక్తి ఇవ్వచ్చు. గాని బుక్కులు చదివి అన్ని బుక్కులు ఎవరు చదివలేని పరిస్థితి. కానీ ఇట్లా రెచ్చగొట్టేది గాని రెచ్చిపోయేది గాని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. మొదటి నుంచి ఆ ప్రక్రియ జనసేన చేసుకుంటా వస్తా ఉంది. జనసేన తమ్ముళ్ళు కూడా, వారు జన సైనికులు కూడా అదే విధంగా మన యథా రాజా తదా ప్రజ అన్నట్టు వారు కూడా అదే విధంగా అందరినీ కొట్టుకుంటూ తిరుగుకుంటూ వెనకల బైకులకు వెనకల ఇది వేసుకుంటూ ఇట్లాంటివన్నీ జరుగుతున్నది, రెచ్చగొడుతున్నది ఎవరనేది ప్రజలేం కళ్ళు మూసుకొని లేరు. ప్రతి ఒక్కరూ బాగా గమనిస్తున్నారు. ఏ టైంలో ఎప్పుడు బుద్ధి చెప్పాలో ఆ టైంలో కరెక్ట్ గా బుద్ధి చెప్తారు. మనం ఊరికే నోరు ఉంది కదా అని ఎక్కడికక్కడే అంటికి ఎప్పుడంటే ఎప్పుడు, ఏదంటే అది, ఎట్లంటే ఎట్లా మాట్లాడుకుంటా పోతే కుదరదు అనేది బాగా గమనించాలి. ఇది తొందరలోనే ఈ విషయాలంతా కూడా అన్ని కూడా ప్రజలు బాగా తెలివివంతులండి. ఏదో ఆ రోజు ఈ వైసీపీ దీంతో ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ముందుకు పోతా ఉంది కాబట్టి మీరు కూటమిలో అబద్ధాలన్నీ చెప్పి కూటమి ఒక్కొక్కరు ఒక్కొక్క పక్క మభ్య పెట్టుకుంటూ పోయి ఎన్నికల్లో గెలిచారు. కానీ లేకుంటే ఆ పరిస్థితి ఉండేది కాదు. మేము కూడా అప్రమత్తంగా ఉంటూ ప్రజలందరినీ ప్రజల పక్షాన నిలబడుతూ వాళ్ళు చేసే సూపర్ 6లు ఎప్పుడు అనంతపురంలో పెద్ద సభలు పెట్టారు. సూపర్ 6 అన్ని అమలు పోయినాయని, ఏమి అమలు పరిచారని పోయారు. దాంట్లో అరోకరో 1, 2, 3 చేసి అన్ని చేసినట్టు అంతంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎవరి సొమ్మని ఒక్కొక్కరు ఒక్కొక్క హెలికాప్టర్, ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్లైట్. ఇప్పటికి కూడా చెప్పరు మేము అధికారికంగా మేము తీసుకోవడం లేదు, మా సొంత ఖర్చులతో తిరుగుతున్నాము అని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ అయ్యో వాపోయి హెలికాప్టర్ లో పోతున్నాడు, ఫ్లైట్ లో పోతున్నారు అన్నాడు. ఇప్పుడు ఒకరు కాదు, ఒకరికి 2, 3 పోతున్నారు.